ప్రశాంత్ నీల్ సినిమాలు చూసిన ప్రేక్షకులందరికీ ఆయన హీరోల గురించి ఒక క్లారిటీ ఉంటుంది. కేజీఎఫ్లో రాకింగ్ స్టార్ యష్ కావచ్చు, సలార్లో ప్రభాస్ స్టైల్ కావచ్చు, ఇద్దరికి గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో చూపించారు దర్శకుడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు వచ్చేసరికి తన రూట్ మార్చారట. గత సినిమాలతో పోలిస్తే హీరో క్యారెక్టర్ డిఫరెంట్గా డిజైన్ చేశారట. భారతదేశంలో 1960 నేపథ్యంలో డ్రాగన్ సినిమా ఉంటుందని, మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇందులో కథానాయకుడు స్వాతంత్ర సమరయోధుడి కింద కనిపించనున్నారని సమాచారం. ఫ్రీడమ్ ఫైటరే కానీ ఫుల్ ఫైర్. కేజీఎఫ్, సలార్ సినిమాలలో కథానాయకులను, ప్రభుత్వ వ్యవస్థలను, మరీ ముఖ్యంగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన డాన్స్ కింద కనిపించారు. కేజీఎఫ్ చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గరకు హెలికాప్టర్ వేసుకుని వెళ్తారు యష్. మరో పోలీస్ స్టేషన్ మీద తుపాకీ తూటాల వర్షం కురిపిస్తారు. సలార్లో ప్రభాస్ సీల్ చూస్తే వణికిపోతారు బడా బడా డాన్స్ అందరూ. పోలీస్ సైతం ఆ సీల్ చూస్తే ఏమీ చేయరు. వ్యవస్థ ఎదురు తిరగడంలో ఒక హీరోయిజం ఉంటుంది. మరి ఫ్రీడమ్ ఫైటర్ అంటే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచించాల్సిన అవసరం